ఏవైనా కొత్త ఆహారాలు తిన్నప్పుడు అవి మన ఒంటికి పడనప్పుడు ఒకటే తుమ్ములు రావటం, ఆపై చర్మంపై దురదలు, దద్దుర్లతో బాధపడటం మనలో చాలా మందికి అనుభవమే. సాధారణంగా పెద్దల్లో ఇలాంటి అలర్జీ బాధలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే పెద్దల్లో మాదిరే పిల్లలకు ఇవాళ అలర్జీల బెడద పెరుగుతోంది. నాజల్ అలర్జీలు, స్కిన్ అలర్జీలు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆపై వీటికి ఆస్తమా, ఆయాసం వంటివి కూడా తోడవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల్ని వేధించే అలర్జీలకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటే దురద, గోకితే దద్దు, తుమ్ము మీద తుమ్ము, ఉక్కిరిబిక్కిరి చేసే ఆయాసం. ఇలా అలర్జీలు తెచ్చిపెట్టే బాధలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం ఎంతోమంది చిన్నారులు, ముఖ్యంగా పట్టణ ప్రాంత పిల్లలు వీటితో పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. అందరిలా ఆడుకోలేక, అందరిలా చదువుకోలేక, అందరిలా నిద్రపోలేక సతమతమైపోతున్నారు. మారిపోతున్న మన జీవన శైలి, ఆహారపలవాట్లు, పెరిగిపోతున్న కాలుష్యం వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. వీటికి తోడు తవిటి పురుగులు, దుమ్ము ధూళి, వాహనాలు, సిగరెట్ల పొగ, పెంపుడు జంతువుల బొచ్చు, గోడలకు పట్టే చెమ్మ, నాచు, సెంట్లు, పోపు వాసనలు, చల్లటి నీరు, గాలి, బొద్దింకలు, తేనెటీగల వంటి కీటకాలు, కొన్ని రకాల మందులు ఇవన్నీ ఎలర్జీలను తెచ్చిపెట్టే ప్రేరేపకాలే. పిల్లల్లో సాధారణంగా చర్మానికి, ముక్కుకు సంబంధించిన ఎలర్జీలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలర్జీ అనేది మన బాడీ ఇప్పుడు చాలా వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఎక్స్పోజ్ అయినప్పుడు ఏదన్నా పడకపోతే దాన్ని మనం అలర్జీ అంటాం. యాజ్ ద ఇన్ఫెక్షన్స్ గో డౌన్, అంటే మన బాడీలో ఏంటంటే పుట్టంగానే మనం చాలా వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం, పుట్టిన రోజే యాక్చువల్లీ. సో ఎట్లా అయితే ఇన్ఫెక్షన్స్ తగ్గుతూ ఉంటాయో, వి బికమ్ మోర్ క్లీనర్, మన ఎన్విరాన్మెంట్ హైజీనిక్గా తయారవి ఇట్లా అయినప్పుడల్లా ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గుతూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ తగ్గినప్పుడు ఆటోమేటికలీ అలర్జీస్ పెరిగిపోతాయండి. అది రెండోది ఒకటి వచ్చేసి పొల్యూషన్. సో కామన్గా ఈ డస్ట్ పొల్యూషన్ కానివ్వండి. సో డస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. మన ఏ ప్లేస్లో ఉన్నా, మన ఇండియా ఆల్ ఓవర్లో కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గోయింగ్ ఆన్. న్యాచురల్లీ ఇది డెవలప్ అవుతున్నప్పుడు ఈ కాస్ట్ మనకి ఎట్లా వస్తుంది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరగాలి, న్యాచురల్లీ ఎక్స్పాండ్ అవ్వాలి. అలా జరిగినప్పుడు మరి ఇవన్నీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల డస్ట్ పొల్యూషన్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. సో ఈ న్యాచురల్లీ వన్స్ యూ గెట్ ఎక్స్పోజ్ టు సో మచ్ ఆఫ్ డస్ట్, అప్పుడు యూ స్టార్ట్ గెటింగ్ దీస్ అలర్జీస్. సో ఇదే పిల్లలు మళ్ళీ డస్ట్కి అలర్జీకి ఉన్న పిల్లలు అదే వేరే దేశానికి వెళ్ళారు, విచ్ ఈజ్ మచ్ క్లీనర్, యూరోపియన్ కంట్రీస్ వేర్ అంత డస్ట్ ఉండదు. అక్కడ పోగానే మళ్ళీ అలర్జీ రాదు వాళ్ళకి. సో ఇట్ ఈస్ ఏ స్పెసిఫిక్ టు ఏ పర్టిక్యులర్ అలర్జన్ అనమాట. అంటే డస్ట్కి అలర్జీ ఉంటే ఆ డస్ట్కి నేను ఎప్పుడు ఎక్స్పోజ్ అయినా కానీ మళ్ళీ నాకు ఆ ముక్కు పట్టడం కానీ, దగ్గు రావడం కానీ ఉంటుంది. సో ఇట్ ఈస్ స్పెసిఫిక్ టు దట్ అలర్జన్. ఇక దీంట్లో టైప్స్ ఆఫ్ అలర్జీస్ గురించి మాట్లాడుకుంటే నేజల్ అలర్జీస్ అంటారు, అంటే అలర్జిక్ రైనైటిస్. అలర్జిక్ రైనైటిస్లో ఏంటంటే ఇప్పుడు నేను ఏ వస్తువు కన్నా ఎక్స్పోజ్ అయినప్పుడు నా ముక్కు కారడం మొదలెడతా ఉంటుంది. సో ముక్కు కారడం కొందరికి కంటిన్యూస్ ఉంటుంది, ఆల్మోస్ట్ 365 days ఉంటుంది. కొందరిలోనేమో కొన్ని సీజన్స్లో ఉంటుంది, కొన్ని సీజన్స్లో ఉండదు. సో దాంట్లో ఒకటి పెరీనియల్ అంటారు. పెరీనియల్ అంటే కంటిన్యూస్గా ఉండడం. సీజనల్ అంటే కొన్ని సీజన్స్ని బట్టి ఉంటా ఉంటుంది. సో ఈ సీజనల్ వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఏ సీజన్లో వస్తుంది, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద సీజనల్ అలర్జీస్ ఏంటంటే, సీజనల్ రైనైటిస్ ఏంటంటే ఈ పోలెన్, అంటే చెట్లకు వచ్చే పోలెన్ కానివ్వండి, లేకపోతే గడ్డిలో ఎక్స్పోజర్, వీటన్నిటితో దీనికి వస్తూ ఉంటుంది. అండ్ మోర్ సో ఇండియాలో అయితే కామనెస్ట్గా మనం చూసేది డస్ట్ అలర్జీ అండి. అండ్ మోర్ సో ఈ వింటర్ సీజన్స్లో ఏమవుతుందంటే డస్ట్ డిస్పర్షన్ ఎక్కువగా ఉండదు బికాజ్ ఆఫ్ ద కోల్డర్ క్లైమేట్స్. అండ్ మోర్ సో కొందరు పొద్దున్న లెగంగానే చాలా తుమ్మేస్తూ ఉంటారు, కంటిన్యూస్గా తుమ్మేస్తూ ఉంటారు. అది కూడా బికాజ్ ఆఫ్ ద అలర్జిక్ రైనైటిస్ ఓన్లీ. పెద్దల్లో మాదిరే పిల్లల్లోనూ ఆహార సంబంధమైన ఎలర్జీలు కనిపిస్తుంటాయి. పోతపాలు పడనప్పుడు, బయట దొరికే రెడీమేడ్ ఆహారాల్ని అందించినప్పుడు పిల్లల లేత చర్మం ఎలర్జీ బాధలకు గురవుతుంటుంది. కొంతమంది పిల్లలకు పాలు, పాల పదార్థాలు ఏవి తిన్నా వెంటనే ఎలర్జీ వచ్చేస్తుంటుంది. దురదలు, దద్దుర్లతో పాటు ఒక్కోసారి వాంతులు, విరేచనాలు కూడా అవుతుంటాయి. గుడ్డు, పల్లీలు, పచ్చళ్ళు, చాక్లెట్లు, గోధుమలు ఇలా అనేక రకాల ఆహార పదార్థాలు కొంతమంది పిల్లలకు ఎలర్జీ బాధల్ని తెచ్చిపెడుతుంటాయి. ఎలర్జీ బాధలు పెద్దల్లో కంటే పిల్లల్లో చాలా తీవ్రంగా కనిపిస్తుంటాయి. చర్మమంతా ఎర్రగా కందిపోయి దురదలు, దద్దుర్లు వచ్చేస్తుంటాయి.
పెదవుల్లో వాపు కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు నాలుక, గొంతులో కూడా వాపు కనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు ఎలర్జీ బాధల నుంచి ఉపశమనం కోసం పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మం మీద పొక్కులు వచ్చిన సందర్భంలో మెత్తని కాటన్ బట్టలు మాత్రమే వాడాలి. పాల సీసాలు, గిన్నెలు కూడా ఎప్పటికప్పుడు వేడి నీటితో శుభ్రం చేయాలి. పిల్లల ఆహారం విషయంలో తప్పనిసరిగా వైద్యుల సలహాలు తీసుకోవాలి. ఇక వైద్యానికి వస్తే ఒకటి ఏదైతే అలర్జన్ ఉందో దాన్ని అవాయిడ్ చేసుకోవడము, అండ్ అవసరాన్ని బట్టి కొందరికి స్ప్రేస్ ఉంటాయండి, కొన్ని స్టీరాయిడ్ స్ప్రేస్ ఉంటాయి విచ్ వి యూస్ టు రిడ్యూస్ ద అలర్జన్. సో ఇది కామన్గా చేసే వైద్యం అండి. ఇంకా స్పెసిఫిక్ వైద్యాలు అంటే ఇంకప్పుడు దాన్ని బట్టి విల్ హ్యావ్ టు డిసైడ్ అకార్డింగ్లీ అండి. ఇంకా అదర్ ఎలర్జీ వచ్చేసి స్కిన్ ఎలర్జీస్ అండి. స్కిన్ ఎలర్జీస్ ఏంటంటే కామన్గా మనం ఈ ఏసీ ఎక్స్పోజర్ జరిగినప్పుడు ఏంటంటే ఇది ఏసీ అనేది బాగా డ్రై అండ్ కోల్డ్ ఎయిర్ బ్లో చేస్తుంది అది. సో మన బాడీకి ఆ కోల్డ్ అండ్ డ్రై ఎయిర్ తగిలినప్పుడు మన బాడీలో ఉన్న మాయిశ్చర్ని అది లాగేసి దట్ ఈస్ వాట్ కాజెస్ యువర్ డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ అండ్ స్కిన్ ఎలర్జీ. ఇప్పుడు అందరం ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ సైడ్ ఇవన్నీ కూడా మనందరం ఆర్ యూస్ టు ద ఏసీ అట్మాస్ఫియర్. అసలు ఎక్కడా కూడా న్యాచురల్ వెంటిలేషను, న్యాచురల్ గాలి అనేది లేదు. మొత్తం ఆల్ ఆఫ్ ద ఆఫీసెస్ ఆర్ కంప్లీట్లీ ఎయిర్ కండిషన్డ్. ఇలా అయినప్పుడు ఏంటంటే ఆ డ్రై ఎయిర్ ఎక్స్పోజ్ అయ్యి యూ టెన్ టు గెట్ ఆల్ దీస్ డ్రైనెస్ అండ్ స్కిన్ ఎలర్జీస్. కొన్ని కంట్రీస్ ఉన్నాయి వేర్ యుఎస్ కానివ్వండి, ఇట్లాంటి డెవలప్ కంట్రీస్ వేర్ వాళ్ళకి బిడ్డ పుట్టడంతోనే ఫస్ట్ డే, థర్డ్ డేకే స్కిన్ ఎలర్జీ స్టార్ట్ అయిపోతుంది. సో అలాంటి పిల్లల్లో వీసీ రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి. ఈ స్కిన్ ఎలర్జీస్ ఇవన్నీ కూడా వన్ ఈజ్ రిలేటెడ్ టు ద ఎన్విరాన్మెంట్ వేర్ వీఆర్ బ్రాటప్, అండ్ రెండోది వచ్చేసి ఎక్స్పోజర్ టు ఆల్ దీస్ కూల్డ్ ఎయిర్ కానివ్వండి, ఆర్టిఫిషియల్లీ హీటెడ్ ఎయిర్ కానివ్వండి, దే ఆల్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ దీస్ అలర్జీస్ అండి. ఇంకా ట్రీట్మెంట్కి వస్తే ట్రీట్మెంట్ ఇక్కడ కూడా ఒకటి మాయిశ్చరైజరు. ఫ్రీక్వెంట్ మాయిశ్చరైజర్ పెడతా ఉంటే ఏంటంటే స్కిన్ కొంచెం వెట్గా ఉంటుంది, అంత ఈజీగా రియాక్షన్స్ ఉండవు. అండ్ ఇది కాకుండా ఇంకా స్టీరాయిడ్ క్రీమ్స్ అనమాట. స్టీరాయిడ్ క్రీమ్స్ జనరలీ డాక్టర్ పర్యవేక్షణ వల్లనే వాడాలి. బట్ ఇంట్లో వరకు అయితే మనం మాయిశ్చరైజర్ బాగా అప్లై చేసుకొని, అండ్ ఈ మాయిశ్చరైజర్లో కూడా ఫ్రేగ్రెన్స్ లేని మాయిశ్చరైజర్, అంటే స్మెల్ లేని మాయిశ్చరైజరు, కొన్ని సెంటెడ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి, అవి వద్దండి. ఫ్రేగ్రెన్స్ లేని మాయిశ్చరైజర్ అయితే బెటర్గా పనిచేస్తుంది అలర్జీస్కి. పిల్లల్లో ముక్కుకు సంబంధించిన ఎలర్జీలు కూడా ఎక్కువగానే కనిపిస్తుంటాయి. చాలామంది దీన్ని జలుబు, దగ్గుగా భావిస్తుంటారు. నిజానికి మామూలు జలుబు వారం 10 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. ముక్కు దురద కూడా అంతగా ఉండదు. తుమ్ము మీద తుమ్ములు రావు. కాబట్టి ఎవరికైనా 2 వారాలకు మించి జలుబు వేధిస్తుంటే ఎలర్జీగా అనుమానించాలి. ముక్కు ఎలర్జీ మూలంగా పిల్లల నిద్ర, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గుతాయి. చదువు వెనకబడుతుంది. అందరిలా ఆడుకోలేరు కూడా. ముక్కు బిగుసుకుపోయి నోటుతోనూ శ్వాస తీసుకుంటారు. చాలామందికి సైనసైటిస్, చెవి నొప్పి, చెవిలో చీము కారటం, కళ్ళు ఎర్రబడటం, దురద వంటివి ఉండొచ్చు. ఇలాంటప్పుడు యాంటీహిస్టమిన్ మందులు వాడాల్సి ఉంటుంది. ముక్కు అలర్జీకి ఇప్పుడు ఇమ్యునోథెరపీ కూడా అందుబాటులో ఉంది. ఇందులో ముందుగా ఎలర్జీ కారకాలను గుర్తించి వీటినే స్వల్ప మోతాదులో ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. నాలుక కింద వేసేవి ఉన్నాయి. దీంతో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమై ఎలర్జీల బెడద పూర్తిగా వదిలిపోతుంది. ఆస్తమా అండి. ఆస్తమా కూడా ఒక టైప్ ఆఫ్ ఎలర్జీనే. అండ్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అండర్ 3 yearsలో కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయండి. అండ్ ఆఫ్ కోర్స్ అండర్ 3 years ఆస్తమా అనే వర్డ్ యూస్ చేయము. బట్ వీళ్ళలో ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే లంగ్స్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. సో కొంచెం ఆయాసం వచ్చినా, కొంచెం వీజింగ్ వచ్చినా కానీ వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోవడము, అండ్ దీనికి తోడు ఆక్సిజన్ సపోర్ట్ అవసరము, ఇలాంటివి అవ్వాల్సి వస్తుంది. అడ్మిషన్స్ కూడా ఈ ఏజ్లో ఫ్రీక్వెంట్గా ఉంటాయి. అదే కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంత ప్రాబ్లమ్స్ రావు. అండ్ వచ్చినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అంటే 99% ఆఫ్ ద టైమ్స్ మనం నెబులైజేషన్స్ అవి ఇవి పెట్టుకుంటే తగ్గిపోతుందండి. ఈ చిన్న పిల్లల్లోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్ కూడా ఉంది ఆస్తమాకి. ఫస్ట్ ఈజ్ నెబులైజర్. అది దాంతో పని అవ్వలేదనుకోండి, నెక్స్ట్ మెడిసిన్స్ ఉంటాయి. కొన్ని యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ ఉంటాయి, అంటే బాడీలో అలర్జిక్ సెల్స్ తగ్గించే మెడిసిన్స్ ఉంటాయి. ఇది కాకుండా ఇంకా కొన్ని అడ్వాన్స్ థెరపీస్ కూడా వచ్చాయండి. అవసరాన్ని బట్టి మనము యూస్ చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా డాక్టర్ పర్యవేక్షణలో. ఇంకా నెబులైజర్ వరకు ఇంట్లో వాడుకోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ అంటే మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. ఎలర్జీల విషయంలో నివారణే ఉత్తమ పరిష్కారం. ఎలర్జీ కారకాలను గుర్తించి పిల్లలను వాటికి దూరంగా ఉండేలా చూడాలి. పోతపాలతో అలర్జీలు రావచ్చు, కాబట్టి 6 నెలల వరకు విధిగా తల్లిపాలే పట్టాలి.
పిల్లలకు బయటి తిండ్లు వద్దు, ఇంట్లో వండిన తాజా ఆహారమే తినిపించాలి. విటమిన్ డి లోపం రాకుండా పిల్లలకు రోజూ కాస్త ఎండ తగలనివ్వాలి. ఏడాది వరకు విటమిన్ డి సిరప్ ఇవ్వాలి. స్నానం చేయించాక సాంబ్రాణి వంటి వాటితో పొగ వెయ్యొద్దు. అలాగే పిల్లలున్న ఇంట్లో సిగరెట్లు, బీడీలు కాల్చకూడదు. ఇంట్లో తివాచీలు లేకుండా గోడలకు చెమ్మ, నాచు పట్టకుండా చూసుకోవాలి. దోమల్ని తరిమేందుకు జెట్ కాయిల్స్, మ్యాట్స్, వైపరైజర్లకు బదులు దోమతెరలు వాడుకోవడం మంచిది. పిల్లల్లో ఎలర్జీ లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స ఇప్పించాలి.